హైదరాబాద్ దగ్గరే పూరి జగన్నాథ ఆలయాన్ని పోలి ఉన్న ఒక అద్భుతమైన దేవాలయం ఉందని మీకు తెలుసా? వేలాది మంది భక్తులను ఆకర్షిస్తున్న ఈ పవిత్ర స్థలం ఎక్కడుంది? అక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? ఈ వీడియోలో ఐడిఏ బొల్లారంలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. జై జగన్నాథ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా రాపర్తి. ఈ ఛానల్లో ఆధ్యాత్మిక కట్టడాలు అంటే దేవాలయాలు, చారిత్రాత్మక కట్టడాల గురించి పెడుతూ ఉంటాను. అక్కడికి ఎలా చేరుకోవాలి, ఆ ప్లేసెస్ వాటి యొక్క విశిష్టత ఏమిటి, వాటి వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, అవన్నీ చెప్తూ ఉంటాను. మీరు కనుక నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరిచ్చే లైక్సే నా వీడియోని ముందుకు నడుపుతూ ఉంటాయి. మీ సపోర్ట్ నాకు కావాలని ఆశిస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడే టెంపుల్కి రీచ్ అయ్యాము. ఇలా వాలర్ పక్కన ఉన్న సర్వీస్ రోడ్కి పక్కనే ఉంటుంది ఈ టెంపుల్. అంటే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 4 దిగగానే మనం సర్వీస్ రోడ్లోకి రాగానే టెంపుల్ మనకు కనిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నప్పుడు కూడా మనకి ఈ టెంపుల్ యొక్క గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ టెంపుల్ దగ్గరికి రాగానే అంటే బయట ఉన్నటువంటి గోడల పైన కూడా జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి, ఇంకా శంకు చక్రాలు, అరే ఎంత బాగున్నాయి. ఇక్కడ ఉండే పిక్చర్స్ అయితే చాలా బాగా డ్రా చేశారు గోడల పైన. అయితే ఇక్కడే ఇదంతా వెహికల్ పార్కింగ్. సో 2 వీలర్స్ ఆపుకోవడానికి, 4 వీలర్స్ ఆపుకోవడానికి చాలా మంచి స్పేస్ ఉంది ఇక్కడ. ఇది సర్వీస్ రోడ్ పక్కన ఉంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడే మేము టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది స్తంభం. ఇది అరుణ స్తంభము. అంటే పూరిలో జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్న మాదిరిగానే ఇక్కడ కూడా నిర్మించారు. ఈ గుళ్ళోకి ఎంటర్ అవ్వడానికి 4 సైడ్స్ ఉంటాయి డోర్స్. కానీ ఇది మాత్రం మెయిన్ ఎంట్రన్స్. అంటే మెయిన్ ఎంట్రన్స్ ముందు ఇలా అరుణ స్తంభం ఉంటుంది. మరి టెంపుల్కి ఎలా చేరుకోవాలంటే సికింద్రాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు మియాపూర్ దగ్గర దిగి అక్కడ నుంచి పటాన్చెరు వెళ్ళే బస్సు ఎక్కితే బీరంగూడ కమాన్ దగ్గర దిగిన తర్వాత అక్కడ నుంచి ఆటోస్ కూడా వస్తాయి. అలాగే పటాన్చెరు నుంచి కూడా రావచ్చు. అలాగే పటాన్చెరు నుంచి వచ్చే వాళ్ళు ఐడిఏ బొల్లారం దగ్గరికి రాగానే మనకి సర్వీస్ రోడ్ పైన మనకి టెంపుల్ కనిపిస్తుంటుంది. ఇక్కడికి ఎలా చేరుకోవాలో నేను మ్యాప్ కూడా పెడతాను, డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. మనం టెంపుల్లోకి వెళ్తూ ఉంటే ఇలా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర సింహాలు, ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. జగన్నాథుడు అంటే శ్రీకృష్ణుడు, అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము. శ్రీకృష్ణ అవతారం ముగిసిన తర్వాత ఆయన శరీరం సముద్రంలో కలిసిపోతుంది. అలాగే ఆ సముద్రం ఒడ్డుకి చెక్క ముక్క వస్తుందన్నమాట. ఆ చెక్క ముక్కను చూసినటువంటి ఒక మహారాజు బలభద్రుడు, సుభద్రాదేవి ఈ జగన్నాథ స్వామిని చెక్కాలి అనుకుంటాడు. సో అలా అనుకుంటూ ఉండగానే ఒక విశ్వకర్మ అంటే ఒక ముసలైన రూపంలో ఒకతను అక్కడికి వచ్చి చెక్క ముక్కల నుంచి నేను దేవుణ్ణి తయారు చేస్తాను, కానీ ఈ దేవుడు తయారయ్యేంత వరకు కూడా డోర్ ఓపెన్ చేయొద్దు అని అంటాడు. అంటే అదొక షరతు పెట్టి ఆ దేవుణ్ణి చెక్కుతూ ఉంటాడు అనమాట. సో అలా చెక్కుతూ ఉండగా ఒకరోజు రాజు లోపల నుంచి శబ్దం ఏం వినిపించకపోవడంతో సడన్గా డోర్స్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసేసరికి అక్కడ ఆ విశ్వకర్మ ఎవరైతే చెక్కుతున్నారో ఆ ప్లేస్ నుంచి మాయమైపోతాడు. ఇంకా అందుకే శ్రీకృష్ణుడు అంటే జగన్నాథుడు యొక్క విగ్రహానికి చేతులు, అంటే ఆ విగ్రహాలకి చేతులు సరిగా పూర్తవ్వకుండా ఉంటాయి. అది అన్నమాట జగన్నాథ స్వామి వెనకాల ఉన్న కథ. ఇలా మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇలా పైకి రాగానే స్టెప్స్ ఉంటాయి. ఇటువైపు మనకు అన్ని టెంపుల్స్ అంటే ఉప ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ గుళ్ళో హనుమాన్ గుడి, శివుని ఆలయం, ఇక్కడ కనిపిస్తుంది శివాలయం. అసలు శివాలయంలో ఉన్న ఆర్కిటెక్చర్ కూడా ఎంత బాగుందో. సో ఈ స్టెప్స్ నుంచి మనం లోపలికి వెళ్ళగానే మనకి గరుడ స్తంభం ఉంటుంది. గరుడ స్తంభానికి ఎదురుగా జగన్నాథుడు, సుభద్రాదేవి, బలభద్రుడు మనకు కనిపిస్తూ ఉంటారు. లోపల అసలు గర్భగుడిలో ఉన్నటువంటి ఆ ఆర్కిటెక్చర్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదన్నమాట. అంత బాగా చెక్కారు. ఆ వాల్స్ మీద శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పం మీద పడుకున్నట్లుగా, ఇంకా రాముడు, సీత వాళ్ళ యొక్క పరివారం అంతా కూడా గోడలపైన అలా
ఎంత ఎంత అద్భుతంగా చెక్కారో, అంటే ఎంత అద్భుతంగా నిర్మించారో. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ కూడా ఒడిశాలో ఉన్నటువంటి శైలిని పోలి ఉంటుంది, అంటే కళింగ శైలిలో ఉంది ఈ ఆలయం యొక్క నిర్మాణం కూడా. ఫస్ట్ ఈ టెంపుల్ని చిన్నగా స్టార్ట్ చేశారు 2011లో. తర్వాత భక్తుల యొక్క సపోర్ట్ ఎక్కువ రావడంతో ఇంకా ఈ టెంపుల్ 2018లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ మధ్య కాలంలో కన్స్ట్రక్షన్ పూర్తిగా అయ్యి మన కోసం, అంటే చాలామంది భక్తులకి ఇదొక ఆధ్యాత్మిక నిలయంగా మారిపోయింది. ఇది శివాలయము. శివాలయంలో ఉన్న స్తంభాలపైన శివుని యొక్క ప్రతిమలు, పార్వతీదేవి, సతీదేవి, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పిక్చర్స్ అన్నీ కూడా ఆ గోడలపైన, ఆ స్తంభాలపైన చెక్కారు అనడం కంటే నిర్మించారు. జగన్నాథుని రథయాత్ర సమయంలో చాలామంది భక్తులు ఈ టెంపుల్కి వస్తారంట. అంటే పెద్ద రథంలో జగన్నాథుడు, సుభద్రాదేవి, బలభద్రుని యొక్క విగ్రహాలు పెట్టి ఊరేగిస్తారంట. సో ఇయర్లీ వన్స్ చాలా పెద్ద ఉత్సవం ఈ టెంపుల్లో జరుగుతుంటుంది. ఈ టెంపుల్ గణపతి టెంపుల్. ఇలా శివాలయంకి పక్కనే ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఇది కిచెన్ అనుకుంటా. ఇక్కడ దేవునికి సంబంధించిన ప్రసాదాలు తయారు చేస్తున్నట్టున్నారు. అంటే ఈ ఆలయంలో ఆఫ్టర్నూన్ 12:30కి అండ్ నైట్ 8 o'clockకి కూడా దేవుడికి మహాప్రసాదం సమర్పిస్తారంట. అంటే ఈ కిచెన్లోనే మహాప్రసాదం తయారు చేస్తుంటారు. ఇది కనిపించేది గణేశుని టెంపుల్. ఈ టెంపుల్ నుంచి ఇటు రాగానే మనకి ఇక్కడ గోడలపైన శ్రీకృష్ణుని యొక్క బొమ్మలు, గోపికలు ఎంత అద్భుతంగా నిర్మించారో. ఈ టెంపుల్లో చిన్నపిల్లల యొక్క పుట్టు వెంట్రుకలు కూడా సమర్పిస్తారనుకుంటా. ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు చిన్న పాపకి. ఇక్కడ నుంచి కొంచెం పక్కకి రాగానే అమ్మవారి టెంపుల్ ఉంది. ఈ గుళ్ళో ఉన్న అమ్మవారి పేరు భీమాదేవి. అంటే ఈ అమ్మవారు గ్రామదేవత. ఇక్కడ అమ్మవారి గుడి గోడలపైన అమ్మవారికి సంబంధించిన ఆర్కిటెక్చర్, అమ్మవారి ఫేస్, అలా రుద్ర రూపము, ఇలాంటి బొమ్మలు నిర్మించారు. భీమాదేవి అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భక్తులు పూజిస్తారు. ఈ అమ్మవారు భక్తుల యొక్క కష్టాలు తొలగించి రక్షణ కల్పిస్తారని నమ్మకం ఉంది. అంటే ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఫస్ట్, లేదంటే దేవుని దర్శించుకున్న తర్వాత అయినా కానీ అమ్మవారిని దర్శించుకుంటారు. అంటే ఈ గుడికి వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా ఈ అమ్మవారి ఆలయాన్ని కూడా దర్శించుకొని వెళ్తారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న టెంపుల్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఉంది నవగ్రహాలు. సో ఈ నవగ్రహాల టెంపుల్ నుంచి కొంచెం పక్కకి రాగానే హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంటుంది. ఇది మహాలక్ష్మి అమ్మవారి గుడికి ఎంట్రన్స్. ఇలా ఏనుగులు తొండం పైకెత్తినటువంటి ఎంట్రన్స్ పెట్టారు. ఇక్కడ శ్రీరాముడు, హనుమాన్, రామాయణానికి సంబంధించినటువంటి చిత్రాలు ఇక్కడ చెక్కారు. అంటే లంకని దహనానికి తీసుకెళ్ళినప్పుడు శ్రీరాముని కట్టేస్తారు కదా, సో ఆ దృశ్యం కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లర్స్ పైన మనకు కనిపిస్తుంటాయి. ఇది హనుమాన్ టెంపుల్. రామాయణ ఘట్టాలన్నీ మనకి ఈ టెంపుల్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఈ హనుమాన్ టెంపుల్ నుంచి కొంచెం పక్కకి రాగానే ఇది యజ్ఞశాల. అంటే ప్రత్యేక రోజుల్లో ఇక్కడ యజ్ఞము, హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇదేమో గాలి గోపురం. ఈ గాలి గోపురం కింద ఉండే పిల్లర్స్ పైన ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉంది.
మన ఆచార్యులైన రామానుజాచార్యులు, శంకరాచార్యులు వారి యొక్క బొమ్మలు ఇక్కడ పిల్లర్స్ పైన నిర్మించారు. ఇది గాలి గోపురం. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంది వ్యూ ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఆలయం యొక్క గోపురం సుమారు 85 అడుగుల ఎత్తు ఉంటుంది. అందుకే మనకు దూరం నుంచి కూడా, అంటే ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి వెళ్తున్నా చాలా దూరంగా నుంచి కూడా ఈ ఆలయం గోపురాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ టెంపుల్లో ఇలా షాప్స్ కూడా ఉంటాయి. అంటే దేవునికి సంబంధించిన ప్రతిమలు, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, ఇంకా ప్రసాదం కూడా లభిస్తుంది. ఇక్కడ దేవుడి యొక్క మనకి ప్రసాదాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే లడ్డు, కాజా ఉన్నాయి ఇక్కడ. ఇలా హైదరాబాద్ సమీపంలో ఉన్న పవిత్రమైన ఐడిఏ బొల్లారం శ్రీ జగన్నాథ స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. మీకు అవకాశం దొరికితే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆలయాల వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై